కూడా తమిళ ఇండస్ట్రీ కూడా వనికిరాదు బండోడు ముందు. బండోడు కొడితే ఇండియా మొత్తం ఊగిపోయింది. ఫస్ట్ డే 100 crore షేర్ పక్క. ఎవడెవడు రోల్ చేసినా వాడంతే ఇంకా నెల మొత్తం అండర్ గ్రౌండ్ పోతారు. అట్లా స్టోరీ ఏంటంటే అతను చిన్నప్పుడు అక్కడ ఉంటాడు ఊర్లో, తర్వాత ఏమవుతుంది వాళ్ళ భార్యను చంపేస్తారు, అదే స్టోరీ. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి గంభీర స్టార్ట్ అవుతుంది, ఓజెస్ గంభీర, అదే స్టోరీ. ఇలాంటి మంచిగా ఐస్ మంచిగా కనిపిస్తున్నాయి, మళ్ళీ ఇట్లా ఫొటోస్ మంచిగా తీయచ్చు, ఫిలిమ్స్ సూపర్ బ్రో సూపర్. సుజిత్ సాహో కాదు బ్రో, సాహో నార్మల్ ఉండే, సాహో నార్మల్. ఇది ఇండస్ట్రీ, ఇటు పక్కా ఇండస్ట్రీ. 500 కోట్లు చూపించింది బ్రో, మంచిగా చూపించిండు. ఏం సినిమా స్టోరీ 4 ఉంది రేటింగ్, మంచిగా ఫస్ట్ హాఫ్ 4/5. హీరోయిన్ ఏ సినిమాలో ఉండదు బ్రో, ఈ సినిమా కాదు, ఏ సినిమాలో అలా రోల్ తక్కువనే ఉంటుంది. ప్రకాష్ రాజ్ పర్లేదు బ్రో, వాడిని తీయద్దు బ్రో, వాడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్ ఉండే, వాడిని తీయద్దు, వేరే క్యారెక్టర్ పెట్టాలి అట్లా. రాలే బ్రో, పవన్ కళ్యాణ్ సినిమా సీఎం అయితే అప్పుడు అఖిరానంద్ హీరోలకు వచ్చి అప్పుడు స్టార్ట్ చేస్తాడు అట్లా. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా నడుస్తుంది. మెయిన్ స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఇంటర్వెల్ లో అసలు పవన్ ఓజీ అనేది ఏందనేది ఓకే మొత్తం జపాన్ లో నడుస్తుంది బ్రో. ఇప్పుడు జపాన్ పవన్ కళ్యాణ్ మొత్తం వేరే, మొత్తం విశ్వనాథ్ లో కొడితే ఇండియా మొత్తం వినపడ్డది, అట్లుంది. విశ్వనాథ్ థియేటర్ లో కొడితే ఇండియా మొత్తం వినపడ్డది. సూపర్ బ్రో బ్రో, గూస్ బంప్స్ వస్తాయి మొత్తం. వచ్చింది బ్రో, మంచిగా వచ్చింది, మస్తు ఉంది, సూపర్. పీజీఎం అన్నాడు కూడా వచ్చి రావాల్సిందే, అలా ఉంది. పీజీఎం అంటారా? కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హైప్ ఉంటుంది సినిమా. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉండబోతుంది అట్లా. రొమాన్స్ ఒక సాంగ్ ఉంది, వేరే రొమాన్స్ పెట్టిరు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం రొమాన్స్ చేయడం ఏంది అసలు? డిప్యూటీ సీఎం రొమాన్స్ సాంగ్ పెట్టిరు. అసలు మెయిన్ స్టోరీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. 10 రోజుల ముందే వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడు పవన్ కళ్యాణ్. 10 రోజుల ముందే వచ్చింది. లోపలికి వెళ్తే మనుషులు రారు, బాడీ వస్తుంది. అలా బీజం, లోపలికి వెళ్తే మనుషులు రారు, బాడీ మాత్రమే రావాలి. ఇంకోటి చెప్తున్నా ఏంటంటే సరే ఈ మూవీ కాదు, నెక్స్ట్ మూవీ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ భగదేవుడు భగత్ సింగ్ ఉందా, ఉత్సవ్ భగత్ సింగ్. మా భగత్ సింగ్ కి మన విలన్ గా ఎవరు పెట్టుకుని మల్లారెడ్డిని మన హరిశంకర్ మామూలు అప్రోచ్ అయినాడు. మల్లారెడ్డి ఏమన్నప్పుడు లేదు నేను హీరో అన్నాడు. ఇప్పుడు దిక్కుందా, కనీసం హీరోగా సైడ్ క్యారెక్టర్ లేదు. అందుకని అప్పుడు ఏంటంటే అప్పుడు అధికారంలో ఉంది, ఇక్కడ ఆయన హీరో అన్నాడు, ఇప్పుడు ఏది లేదు. కనీసం ఆ విలన్ గురించి ఆ విలన్ క్యారెక్టర్ చేసినా కూడా ఇప్పుడు కొంచెం ఆ రైల్ లైఫ్ జరగకుండేది. అందుకని పవన్ కళ్యాణ్ తక్కువ చేసిండు మల్లారెడ్డి. అప్పుడు ఎంపీ మినిస్టర్ ఉండి, ఇప్పుడు జీరో, మల్లారెడ్డి జీరో. పిఎస్పీకే ఏంది కాబోయే సీఎం, కాబోయే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా వార్నింగ్ ఇస్తున్నావు. నిన్ను పవన్ కళ్యాణ్ పక్కన సైడ్ క్యారెక్టరే లేదు, సైడ్ క్యారెక్టర్కే తక్కువ నువ్వు. అలాంటి మల్లారెడ్డి నిన్ను విలన్ చేస్తా అంటే హరిశంకర్ వచ్చి మేము అప్రోచ్ అయితే లేదు నీ హీరో అంటివి. ఇప్పుడు ఏది లేకుండా అయిపోయా, ఏంది అది